ఏపీటీ విద్యా సంస్థలను ఏపీటీ విద్యా సంస్థలను ఏపీటీ విద్యా సంస్థలను జీవో నెంబర్ 12ను జీవో నెంబర్ 12ను జీవో నెంబర్ 12ను తీసుకున్న నిర్ణయం మేము ఆ మాట మీదే కట్టుబడి ఉన్నాను. ఇది ప్రభుత్వానికి చెందింది ఈ ఏపీటీ విద్యా సంస్థలు అని మీరు ఒక ఆర్డర్ తీసుకురండి. 2021లో ప్రభుత్వం వారు ఇచ్చిన జీవో ప్రకారంగా మా ఏపీటీ విద్యా సంస్థలను ప్రభుత్వం పరం చేయుటకు పాలకవర్గం అంతా ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి ఇస్తున్నట్టుగా పంపించడం అయినది. దానిపై ప్రభుత్వం వారు స్పందించి జీవో నెంబర్ 12 ఇవ్వడం జరిగింది. దానిపై ప్రొసీడింగ్స్ వచ్చి ఆ టైంలో కొంతమంది దీనిపై కోర్టులో కేసు వేశారు. ఈ విద్యా సంస్థను ప్రభుత్వ పరం చేయడానికి వీలు లేదు అని. ఇది 2021 నుంచి కోర్టులో వాయిదాల మీద వాయిదా పడుతూ ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి స్పందన లేకుండా ప్రభుత్వం వారి దగ్గర నుంచి కానీ లేనప్పుడు ఈ రోజున స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారిని వరప్రసాద్ గారిని కలవడం జరిగింది. వారు దీని మీద చాలా సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ విద్యా సంస్థలని ప్రభుత్వపరం చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తారని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ విద్యా సంస్థలని 1948లో ఈ ప్రాంత ప్రజానీకులందరూ కూడా దీంట్లో విద్యను అభ్యసించాలన్నటువంటి ఒక సర్వీస్ మోటోతోటి ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థ ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ రకంగానే ఈ విద్యా సంస్థను నడుపుతుంది. ఇది అన్యుల చేతిలో పడకూడదనే ఉద్దేశంతో ఇది ప్రభుత్వానికి అప్పగిస్తే ప్రభుత్వం వారు దీని మీద సానుకూలంగా ఈ విద్యా సంస్థను బలోపేతం చేస్తారని చెప్పని పాలకవర్గం తీర్మానం చేయడం జరిగింది. ఇంకా ఈ విషయాలు ప్రజాప్రతినిధి గారికి తీసుకెళ్ళాం. వారు సానుకూలంగా స్పందించారు. అంచేత ఇది తప్పకుండా ప్రభుత్వపరం అవుతుందని చెప్పని మా ఉద్దేశం. అందరికీ నమస్కారం అండి. నా పేరు మిర్యాల చంద్రమౌనిక. నేను ఇక్కడ 8th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఇక్కడే చదివానండి. ఇది ఏఎఫ్డిటి జూనియర్ కాలేజ్, హై స్కూల్ అన్నీ ఎయిడెడ్గా కొనసాగేవండి. ఇప్పుడు దీన్ని గవర్నమెంట్ చేయాలని చెప్పి మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. బయట వ్యక్తుల వల్ల ఇది కోర్టులో కేసుగా నడుస్తుందండి. ఇది జీవో నెంబర్ 12 ప్రకారం ఇది అమల్లోకి తీసుకొచ్చి మాకు ఈ గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అతి తక్కువ ఫీజులతో పేదలకు అందరికీ పడే విధంగా ఇక్కడ విద్యా సంస్థలన్నీ కూడా జరుగుతున్నాయండి. అయితే ఇది గవర్నమెంట్ చేయడం వల్ల పేద విద్యార్థులందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. సో అందరికీ కూడా మంచి జరిగేలాగా చూడాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే అండి. నా పేరు నవ్య శ్రీలక్ష్మి ఆగం. నేను ఇక్కడ ఎంవిఎన్ డిగ్రీ కాలేజ్లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను. అయితే గత 80 సంవత్సరాల నుండి డిగ్రీ కాలేజ్, ఇంటర్ కాలేజ్, హై స్కూల్స్ ఎయిడెడ్ కాలేజెస్గా కొనసాగుతున్నాయండి. గత 6 సంవత్సరాల క్రితం 2021లో మేము దీన్ని గవర్నమెంట్ చేయాలి అనేసి అందరూ అనుకున్నారండి. అయితే కొంతమంది బయట వ్యక్తుల ద్వారా ఇది గవర్నమెంట్ అవ్వకుండానే కోర్టులో నడుస్తుందండి. అయితే అప్పటికి జియో పాస్ అయిందండి. జియో నెంబర్ 12 పాస్ అయింది. అయినప్పటికీ ఇంకా అమల్లోకి రాలేదని చెప్పి మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. అయితే ఎమ్మెల్యే గారు మా తెలుసుకొని పరిష్కరిస్తాము అని చెప్పేసి అన్నారండి. ఈ న్యూస్ విద్యాశాఖ మంత్రి వరకు వెళ్ళి ఈ కాలేజ్ని గవర్నమెంట్ కాలేజ్గా మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.